ఇస్మాయిల్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నిన్న కార్యక్రమం చేశారు, అందరూ అపార్ట్మెంట్ వాళ్ళందరితో చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా ఎన్నో కార్యక్రమాలు ఆయన చేస్తున్నాను. మన సూర్యప్రకాష్ గారికి కాసిన స్నేహితులు, అలా తెలుసుగానే నాకు వ్యక్తిగతంగా పరిచయం లేదు. నిన్న మీటింగ్లో ఆయన మాట్లాడటం, సమన్వయం చేయటం, ఇట్లా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని మనం సాల్వ్ చేయాలి, అందరం కలిసి చేసుకుందామనే విధానం, ఆయన మాట్లాడే విధానం. ఈ అపార్ట్మెంట్లో ఏ కార్యక్రమాలైనా ఇలా జరగాలి, అందరం చేసుకోవాలి. వినాయక చవితి కానీ అన్ని కార్యక్రమాలు కూడా మన అపార్ట్మెంట్లో ఇక్కడ అన్ని పండుగలు వెయ్యిలో అంటే ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో ఒక వేరే అపార్ట్మెంట్లో చూస్తే నేను ఇంతకుముందు వేరే అపార్ట్మెంట్లో ఉన్నాను కానీ అక్కడ కనీసం కింద కూర్చేవాళ్ళు కాదు. ఇక్కడ అన్ని కార్యక్రమాలు జరగాలని అనే ఉద్దేశంతో ఇట్లా నేను ఆలోచన చేయడం జరిగింది. ఇస్మాయిల్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ సహకరించడానికి వచ్చినది కూడా అందరికీ నమస్కారం అండి. రాఘవేంద్ర హైట్స్ తరఫున మాట్లాడుతున్నాను. ఈ రోజున ఇస్మాయిల్ సార్కి హ్యాపీ బర్త్డే జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అపార్ట్మెంట్ తరఫున మొదటి అకేషన్గా ఇది భావిస్తున్నాము. ఇలా అందరివి అన్ని కార్యక్రమాలు ముందు అన్నీ బాగా జరగాలని, ఆయన సారథ్యంలో ఇంకా బాగా జరగాలని నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరోసారి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. యాక్చువల్గా ఈరోజు మరి రాఘవేంద్ర హైట్స్లో ఉన్న మన ఒక ఫ్యామిలీగా, ఒక సొసైటీగా మనం ఇలాంటి పుట్టినరోజు ఫంక్షన్ని మన శ్రీనివాస్ గౌడ్ గారు ఆయన ఆధ్వర్యంలో చేయాలి కంపల్సరీ. లేదు సార్, మన యొక్క రాఘవేంద్ర హైట్స్లో మన ఫ్యామిలీస్ అందరిలో కూడా మీ బర్త్డే సెలబ్రేషన్ చేయాలని చెప్పి ఆయన ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ కూడా కాల్ చేసి చెప్పడం జరిగింది. అలాగే ఈ సెలబ్రేషన్స్ అన్నీ కూడా మొత్తం అంతా కూడా ఆయన దగ్గరుండి కూడా ఆయన యొక్క సారథ్యంలో ఇది కూడా చేశారు. బట్ చాలా థ్యాంక్స్ అండి శ్రీనివాస్ గౌడ్ గారికి, చాలా థ్యాంక్స్ అండి. అలాగే ప్రత్యేక ధన్యవాదాలండి. ఈ సంవత్సరం మనం రాఘవేంద్ర హైట్స్లో జర్నీ స్టార్ట్ అయ్యి ఫస్ట్ నాకు సెలబ్రేషన్ చేసుకోవడం చాలా, ఎందుకంటే ఎప్పుడో చేసిన పుణ్యం అయితే ఉంటుంది, ఏదైతే ఉందో అది ఇవాళ మీ మధ్యలో, మీ యొక్క ఫ్యామిలీ మధ్యలో మేము సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందండి. ఇవాళ మంచి ఈవినింగ్, మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక సెలబ్రేషన్ని నేను యాక్చువల్గా రాజకీయ అడిగి కాదు, నేను ఏది కాదు, కానీ నా సెలబ్రేషన్స్ చాలా గొప్పగా చేశారు మీరందరూ కూడా. చాలా ప్రత్యేక ధన్యవాదాలండి ఈచ్ అండ్ ఎవరీ మెంబర్ కూడా. అలాగే లేడీస్ జెంట్స్ అందరూ కూడా వచ్చి చాలా చేశారు. ఇలాగే అందరి బట్టలు కూడా ఇలాగే క్లీన్ చేసుకొని అందరూ కూడా చేయాలని చెప్పి ఆశిస్తూ ప్రత్యేక ధన్యవాదాలండి మీ అందరికి కూడా. అలాగే మా లైన్స్, మా వాకర్స్, అలాగే వచ్చిన ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా యొక్క జీవితంలో ఈ మర్చిపోరాని రోజు అనమాట. యాక్చువల్గా ఇంత గ్రాండ్గా మీ మధ్యలో సెలబ్రేషన్ చేసుకోవడం అనేది చాలా నాకు హ్యాపీనెస్ ఇచ్చిందండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. కార్యక్రమానికి మధ్యాహ్నం అప్పటికప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు అందరు కూడా మన యొక్క కాలనీలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా కాల్ చేసి ఈ సెలబ్రేషన్ ఇక్కడ చేద్దామని చెప్పి ఆయన మెయిన్గా ఆయన ఉద్దేశం, ఆయన దగ్గరుండి మొత్తం కార్యక్రమాన్ని కూడా దగ్గరుండి చేయడం జరిగింది. అలాగే శ్రీనివాస్ గౌడ్ గారికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ప్లస్ నా చిరుకానుకండి నా తరఫు నుంచి. సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఆయన చాలా విషయాల్లో ఆయన పాల్గొంచుకుని ఎన్నో ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడం జరిగింది. ఆయన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, మన కాలనీలో ఏమైనా సొసైటీలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా శ్రీనివాస్ గౌడ్ గారు ఈజీగా ఆయన చెప్తే ఆయన కూడా ఈజీ పాల్పంచుకుంటారు. అలాంటి టీం ఉండడం వాళ్ళకి చాలా గ్రేట్ అండి మన సొసైటీలో. ఇలాంటి సెలబ్రేషన్స్ అండి నా ఒక్కడే కాదు, ఇది ఫస్ట్ స్టార్టింగ్. ఇది ప్రతి బర్త్డే కూడా మన కాలనీలో ఉన్న రాఘవేంద్ర హైట్స్లో ఉన్న ప్రతి మెంబర్ బర్త్డే కూడా ఇలాగే చేయాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎవరికైనా పండుగ, కానీ ఆయన వ్యాపారంలో కానీ ఆయన సంగీతంతో కానీ నలుగురి కోసం ప్రతిభ అనేది అందరికీ రాదు. అందరూ పుట్టినరోజు పండుగ చేసుకుంటారు, కానీ ఒక మంచి వ్యక్తికి చేయటం అనేది మాకు అదృష్టం. చెప్పగానే వచ్చిన వాళ్ళందరికీ, మీ అందరికీ నేను కాదు గొప్ప, వచ్చిన వాళ్ళందరూ చక్కగా వచ్చిన వాళ్ళందరికీ ముందు ధన్యవాదాలు. ఇలాగే రావాలి. ఇక్కడ అన్ని ప్రతిరోజు ఇట్లా కార్యక్రమాలు జరుగుతుంటే అది సంతోషం. అందరూ నలుగురు కూర్చొని మాట్లాడుకుంటే, అట్లాగే మన అపార్ట్మెంట్లో ఉన్న సమస్యలు కూడా ఇస్మాయిల్ గారు, మాధవరావు గారు, అట్లా రాంబాబు గారు అందరూ కమిటీ అందరూ ఏర్పడి ఏదైనా మనం అన్నీ చేసుకోవాలి. కొత్త అపార్ట్మెంట్ కాబట్టి చాలా సమస్యలు ఉన్నాయి. పట్టు గారితో చెప్పి అందుకోసం కూడా అందరూ కలుస్తారు.
కార్యక్రమం చేస్తే వినాయక చవితి కూడా మనం బాగా చేసుకోవాలి, అన్ని పండుగలు చేసుకోవాలి, వినాయక చవితి కాదు. అందరికీ ధన్యవాదాలండి. నాకు కాదు, వచ్చిన వాళ్ళందరికీ మరీ ధన్యవాదాలు. అందరికీ గౌరవించి వచ్చినందుకు ధన్యవాదాలు.